పూర్వం కాశీ నుండి శివలింగాన్ని తీసుకొచ్చి దుబ్బాక పట్టణ శివార్లో గుడిని నిర్మించి పూజలు చేస్తున్నారు. ఈ గుడికి కాశీ విశ్వనాథ స్వామిగా నామకరణం చేయడం జరిగిందని ఆలయ అర్చకులు పూజారి మఠం సిద్ధిరాములు తెలియజేశారు. అలాగే గుడి మహిమ గురించి ఆయన వివరించారు. ఇప్పుడు గుడి శిథిలావస్థలోకి చేరిందని అన్నారు. గుడి డెవలప్మెంట్ కోసం 1600 రూపాయలు చెల్లించి డెవలప్మెంట్ కు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుతున్నారు. అలాగే శ్రావణ మాసంలో ప్రతిరోజు అభిషేకం నిర్వహిస్తామని పేర్కొన్నారు. కాశీ నుంచి తీసుకొచ్చిన శివలింగాన్ని కాశీ విశ్వేశ్వర స్వామిగా నిలిపిండ్రు పెద్దలు. ఆనాటి నుండి నేటి వరకు పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. కానీ ఈ సంవత్సరం ఈ శ్రావణవాసం ఈ రోజు నుంచి నిత్య పూజా కార్యక్రమము, నిత్యము అభిషేకం అనేటువంటి కార్యక్రమము చేద్దామని సంకల్పించుకున్నాము. దీనికి 1616 రూపాయలు మాత్రమే అనేది కుటుంబ సభ్యులతోటి ఒక్కొక్క పేరు మీద ఒక్కో రోజు పూజ జరపబడును. కాశీ నుంచి తీసుకొచ్చిన దేవాలయంకు చేస్తే కాశీలో చేసినంత పుణ్యం దొరుకుతుంది. కాబట్టి దీన్ని అందరూ దృష్టిలో పెట్టుకొని సహకరించవలసిందిగా ఇటు దేవాలయంలో అభిషేకము ఆరాధన చేపించుకున్న వాళ్ళకు ఎలాంటి గండాలు ఉన్నా ఎలాంటి దోషాలు ఉన్నా తిరిగిపోతుంటాయి. వాళ్ళు కోరినటువంటి కోరికలు స్వామి తప్పకుండా ఇవ్వగలడు. మరి ఎవరికి అభిషేకం చేపించుకుందామని ఉద్దేశం ఉన్నా వాళ్ళు వచ్చి పూజ ఇట్టి దేవాలయము ఎప్పుడో కట్టిన దేవాలయం నేటి రోజుకు దిగ జరిగిపోతుంది. ఇటు దేవాలయాన్ని మనము ఉద్ధరించుకోవాలని నా యొక్క సంకల్పము. ఈ సంకల్పమును అందరూ ప్రతి ఒక్కరు దృష్టి పెట్టుకొని ఆలయ అభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకరించగలసిందిగా కోరుచున్నాము.